గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. ఈరోజు సాధ్విక టాక్స్లో రెసిపీ వచ్చేసి రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు మొత్తం ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను షుగర్ పౌడర్ అండ్ 1 కప్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హాఫ్ కప్ కర్డ్కి బదులు 2 eggs అనేది యూస్ చేయొచ్చు. నేను ఎగ్లెస్ కేక్ కాబట్టి కర్డ్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. మీకు ఏ ఎసెన్స్ కావాలంటే ఎసెన్స్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను 1/4 కప్ బటర్ తీసుకున్నాను. మీరు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అన్నా తీసుకొని బీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను బీట్ చేసుకుంటున్నాను ఆ మిక్చర్ని బాగా. నేను షుగర్ పౌడర్ వేసాను కాబట్టి ఎక్కువసేపు ఏం బీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ షుగర్ వేసుకుంటే అది కరిగేదాకా బీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్ మైదా వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ దాన్ని జల్లించి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు 1 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, రెడ్ కలర్ది, రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిన కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దాన్ని బాగా మిక్స్ చేయాలి. నేను చూపించిన విధంగా మీరు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/4 కప్ మిల్క్ అనేది పడుతుంది. మీరు చూసి కూడా వేసుకోవచ్చు. చూడండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయాలి. చూడండి, నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాన్ని గిన్నె మొత్తం అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అనేది డౌన్ పార్ట్ ఇంకా సైడ్స్ పార్ట్ మొత్తం అప్లై చేయాలి ఆయిల్ అనేది. అప్పుడే కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మైదా పిండి వేసుకుంటున్నాను. దాన్ని మొత్తం అప్లై చేయాలి గిన్నెకి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసేయాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంటుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది అందులో వేసేసేయాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ ఉన్నా మీరు కేక్ ప్యాన్ అనేది యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను గిన్నె అనేది యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, మూత అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ అనేది అందులో పెట్టుకొని మళ్ళీ కవర్ చేసేసుకోవాలి దానిపైన నేను చూపించిన విధంగా. అండ్ ఇప్పుడు మనం దాన్ని 20 to 30 minutes అయిపోయిన తర్వాత కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది కేక్ అనేది. అండ్ చాలా స్పాంజీగా కూడా ఉంది. కింద అనేది రెడ్ కలర్ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను కట్ చేయడానికి. నైఫ్తో అయితే కరెక్ట్ షేప్ రాదేమో అని చెప్పి నేను థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను కరెక్ట్ షేప్ రావడానికి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు కేక్ అనేది చాలా ఈజీగా బాగుంటుంది. అండ్ ఈలోపు మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని
నేను విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను. ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇంకో బౌల్లో విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకొని ఐస్ క్యూబ్ మీద విప్పింగ్ క్రీమ్ పెట్టి బాగా బీట్ చేయాలి. ఇక్కడ నేను 2 బాటిల్స్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. చూడండి బాగా బీట్ చేస్తున్నాను. చూడండి ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను బీట్ చేసుకుంటున్నాను. చూడండి ఇందాక నేను చెప్పాను కదా కట్ చేసుకున్నా అని చెప్పి, ఇట్లా కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దానిపైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కేక్ అనేది హాఫ్ పార్ట్. ఇప్పుడు నేను దానిపైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే అప్లై చేయాలి, మొత్తం కేక్ మొత్తం అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక నేను చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది దాన్ని మొత్తం అప్లై చేయాలి. చూడండి మళ్ళీ మొత్తం అప్లై చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ అనేది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని మళ్ళీ దానిపైన షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అనేది కేక్ మొత్తం అప్లై చేయాలి. ఇంకా కొంచెం థిక్గా కలుపుకున్నా కూడా పర్లేదు, కానీ నేను కొంచెం లైట్గానే కలుపుకున్నాను విప్పింగ్ క్రీమ్. అండ్ నెక్స్ట్ నేను జర్మ్స్ అనేది యాడ్ చేసుకున్నాను, అందుకే ఆ కలర్లో అనేది కనిపిస్తుంది. అది చూపిద్దామని చెప్పాను. నెక్స్ట్ నేను అక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, రెడ్ కలర్ యాడ్ చేసి బ్రెడ్ క్రమ్స్ అనేది దానికి పెడుతున్నాను. ఇంకా కేక్ మొత్తం అదే అప్లై చేశాను. చూడండి కేక్ మొత్తం రెడ్ కలర్లో అనిపిస్తుంది కదా. ఇంకా మొత్తం నేను కేక్ మొత్తం అప్లై చేసిన తర్వాత క్రీమ్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. మిల్క్ ప్యాకెట్ తీసుకొని మిల్క్ ప్యాకెట్లో విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేసి నేను అక్కడ డిజైన్స్ కింద వేస్తున్నాను విప్పింగ్ క్రీమ్తో. అండ్ నెక్స్ట్ చూడండి ఇట్లా చేశాను మొత్తం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను జెమ్స్ కొనుక్కున్నాను. సో వాటితో డెకరేషన్ చేసుకుందాం చెప్పి మొత్తం డెకరేషన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దానిపైన నేను ఒక బాటిల్ జెమ్స్ తీసుకున్నాను, బ్లూ అండ్ వైట్ కలర్, ఇందాక చూపించాను కదా, అవే నేను డెకరేషన్కి అనేది వాడాను. సో ఫైనల్లీ డెకరేషన్ తర్వాత రెడ్ వెల్వెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్సే ట్రై చేయండి మొత్తం.